తెలుగులో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సిద్ధార్థ్తో ప్రేమ, ఆ తర్వాత విడిపోవడం, నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, ఒకదాని వెంట ఒకటిగా అన్నీ జరిగిపోయాయి. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతకు ఇంకా ఎక్కువ పాపులారిటీ దక్కింది. తాను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు విషయాలన్నింటినీ సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సమంత. మయోసైటిస్కు చికిత్స కొనసాగమని సినిమాలకు విరామం ప్రకటించింది. తీరా ఇప్పుడు నటిద్దామంటే ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికైందని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిపై అధికారికంగా ధృవీకరణ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. సమంతను స్టార్ హీరో వద్దన్నారనేది ఆ వార్త సారాంశం. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో బల్పు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. హీరోకు, దర్శకుడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. అయితే దర్శకుడు గోపీచంద్ ముందుగా ఈ పాత్రలో సమంతను నటింపజేద్దామనుకున్నారు. అయితే రవితేజ ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. సమంత వద్దంటే వద్దని శృతి హాసన్ వైపే మొగ్గు చూపాడు. దీంతో చివరకు ఆమెను దర్శకుడు ఎంపిక చేశాడు. సమంత కూడా ఆ పాత్రను పరోక్షంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రవితేజ హీరోయిన్గా సమంతను వద్దన్నాడని, అది సమంతకు అవమానమంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సమంత ఇంకా ఏ సినిమాలో నటిస్తుందనే విషయం స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది.